రామవిశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశికి గురువు ఎక్కడున్నాడు? 11 ఉన్నాడండి. అదే కాదు, బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. అబ్బా, వీళ్ళ జాతకం ఇంకా చెప్పటానికి వీల్లేదు. పట్ట పగ్గాలు లేవు ఈ కర్కాటక రాశికి. ఈ గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది. అయితే ఎంత మేలు జరుగుతుంది చెప్పటానికి వీలైనటువంటి మేలు, జీవితంలో మర్చిపోలేనటువంటి సంపాదన కానీ, జీవితంలో మర్చిపోలేనటువంటి సన్మానం కానీ, సత్కారం కానీ, 10 మందిలో గౌరవింపబట్టం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అయితే ఇక జీవితంలో మర్చిపోలేడు. అది బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఫోటో కూడా తీసి ఇంట్లో పెట్టుకుంటాడు. అంత గొప్ప టైం ఇది. తర్వాత ఒక ఆయన కూడా చెబుతున్నాడు, ఒక అమ్మాయిట 50 లక్షలు తెచ్చిస్తుందట ఈ నెలలో. ఏమో ఆయన నేను ఆయన అంటలేదు. ప్రతివాడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం గలవాడు, వాక్ సిద్ధి గలవాడు చెబితే జ్యోతిష్యంలో లేనివి కూడా జరుగుతాయని మాత్రం నిఖరంగా నేను చెబుతా. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటానికి, జ్యోతిష్యం పుస్తకంలో ప్రతి దాంట్లో కూడా ఉపోద్ఘాతంలో చెప్పాడు సత్యధర్మాలకు కట్టుబడు. మరి విపరీతమైన దురాశాపరుడుగా సంపాదనకు ఆలోచించబాకు. ఎప్పుడూ ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించే పనులు చేయి. ధర్మానికి సత్యానికి కట్టుబడి నీవు పరస్త్రీ వ్యామోహం లేకుండా దైవ బలాన్ని సంపాదించి నువ్వు చెబితే ఇవాళ చచ్చిపోతాడు అనుకున్నవాడు ఖచ్చితంగా బతుకుతాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నేను చెప్పలేదు కానివ్వండి, నేను కూడా మంత్రానుష్ఠాన పరుణ్ణే, కోట్లు అనుష్ఠానం చేశాను. ఇవాళ ఈ వాణి, ఈ సరస్వతి ఈ నోట్లోంచి బయటకు వస్తుంది అంటే, సరిగా చెప్పాలంటే నా వాక్కు కాదు, నా నోరు కాదు, ఆ దైవ బలం ఆ వాణి పలికిస్తుంది అనుకుంటున్నా. ఏకాదశంలో గురువు ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. ఈ ఏకాదశంలో గురువు కనీసం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడండి. ఈ 12 సంవత్సరాలకు వచ్చిన గురువు ఇక్కడి నుంచి 6 నెలలు ఉండబోతున్నాడు. ఈ గురువు ఎంత మంచి చేస్తాడో అంత. ఎందుకంటే చిన్నతనంలో చదువుకున్న విద్య ద్వారా ఎవడైనా బాగా సంపాదిస్తున్నాడు. వాడేమో బిల్లు కలెక్టర్ అవుతాడు, వాడు జిల్లా కలెక్టర్ అవుతాడు, వీడు కలెక్టరే వాడు కలెక్టరే. అయితే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల, ఉచ్చస్థితిలో ఉన్న గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది. నాది కూడా కర్కాటక రాశే, కానీ కొన్ని సమస్యల నుంచి దేవుని దయ వల్ల బయటపడ్డాను. ఈ గురువు చాలా బాగున్నాడు. ఈ గురువు బాగున్నటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి అని గనక మీకు ఉంటే ఎక్కడైనా సరే తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ,
మీ హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఎట్లా చేస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుందో చెబుతాం. ఎందుకంటే 25 వంతులేమో గోచారం, 75 వంతులు గ్రహచారం, పుట్టిన టైంని బట్టి. కాబట్టి పుట్టిన టైం కూడా కలిసి రావాలి. అది ఇది రెండు కలిసి రావాలి. అది కలిసి వచ్చినప్పుడు బాగా కలిసి వచ్చిందనుకోండి బంగారం కొంటాం. బాగా కలిసి రాలేదనుకోండి పనికిరాని గడ్డి కొంటాం. గడ్డికి బంగారానికి ఎంత తేడా ఉంది? అదే కాదండి, ₹1,00,00,000 పెట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ కొనవచ్చు. మంచమే ఉంది, చాలా రకాలుగా ఉంటుంది ఆ మంచం. ఆ మంచం 2 లక్షలు 3 లక్షలు కూడా ఉంది. ఇవాళ తులం బంగారం ₹1,00,000 వచ్చింది. 2 తులాల బంగారం కొన్నాం అనుకో, ఈ బంగారం కనుక కొంటే మళ్ళీ అంతే అమ్మితే ₹2,00,000 చేతికి వస్తుంది. కానీ ₹2,00,000 పెట్టి గొప్ప మంచం ఎవడు చూడనటువంటి మంచం కొని వెంటనే అవసరం వచ్చిందండి డబ్బులు లేకపోతే ఇబ్బంది. డబ్బులు ఇచ్చేసి బిల్లు రాయించుకున్నావు, అయ్యా నా ప్రాణం మీదకి వచ్చింది, మా ఇంట్లో నా భార్యకి డబ్బులు చేసింది, డబ్బులు కావాలయ్యా నా డబ్బులు కాదు, 2 లక్షలు కాదు 2,000 కూడా ఇవ్వనంటాడు. అదేంటయ్యా 2 లక్షలు? నేను అమ్ముకుంటానికి కూర్చున్నా, నీకు అమ్మటానికి కూర్చున్నానా? పనికిరాదు, బయట పెట్టేస్తా, తీసుకెళ్తావు, ఏం చేసుకుంటావు అని ఇష్టం అంటాడు. అందువల్ల గురువు బాగున్నాడు, బాగున్న గురువును నువ్వు సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? మనిషి ఆశ దొడ్డది, విపరీతమైనటువంటి ఆశలు ఉన్నాయి. వాళ్ళ గుడ్డలు బంగారంతో నేస్తున్నారండి. బంగారపు చీర కొనుక్కోవాలని ఉంటుంది. ఆ బంగారపు చీర కంటే బంగారపు నెక్లెస్లో ఎక్కువ బంగారం వస్తుంది. బంగారపు చీరలో చాలా కొన్ని కలవచ్చు. రాగి కలవాలి, రాగి కలవకపోతే చీర ఇరిగిపోతుంది. బంగారపు చీరగా పెట్టినా నష్టం అవుతుంది. అట్లా కొన్ని నష్టాలు జరగడానికి కారణం ఏంటంటే నీ జన్మలగ్నం ఎట్లా ఉందో చూడాలి. జన్మలగ్న రీత్యా కూడా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి లాభాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు డిసెంబర్ లోపల. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు కూడా ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది. ఈ గురువు బాగున్నాడు, మనకు బాగున్నాడు కదా అని బాగా ఎవడుకుతో మనకు విరోధం ఉందండి. ఎప్పుడు వాడిని ఏం చేయాలా, ఎక్కడ దొరుకుతాడో వాడిని మనం పట్టుకోలేము, వాడికి ఎదురుపోయి గెలవలేము, 10 మందిని వేసుకొని కూడా గెలవలేము. పంతులు గారు చెప్పాడు గురువు బాగున్నాడు కదా అని చెప్పి పోయి ఏదైనా చేద్దామంటే ఏం జరుగుతుందో మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేను మంచి జరగటానికి చెబుతా కానీ చెడు జరగటానికి మాత్రం నేను చెప్పను. కాబట్టి నీవు మంచికి ఉపయోగించుకోనే చెప్పేది, చెడుకు మాత్రం ఉపయోగించవద్దు. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళుతూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా? దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో బట్టి పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు? పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు? మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు? ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము, అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్న ఆశీర్వచనం ఇట్లా ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు.
అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి, అన్నిటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం, ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాము. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.